Jungle. మీరు కొత్తగా రేషన్ కార్డు కోసం మీ సేవలో అప్లికేషన్ చేసుకున్నారా? మీరు స్టేటస్ చెక్ చేస్తూ ఉంటే ఇన్స్పెక్టర్ పెండింగ్ ఆర్ డిసిఎస్ఓ పెండింగ్ అని మీకు చూపించడం అయితే జరుగుతుందా? ఒకవేళ రేషన్ కార్డు అప్రూవల్ అయిన తర్వాత కీ రిజిస్టర్ సీరియల్ నెంబర్ ఒకవేళ మీకు వస్తుందా రాదా? ఈ రేషన్ కార్డు మీకు తొందరగా అప్రూవల్ కావాలనంటే ఏం చేయాలి? ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని యూట్యూబ్ అనేది ఇంకొంచెం మందికి తెలిసేలాగా షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. చాలామంది కొత్తగా రేషన్ కార్డు కోసం మీ సేవలో అప్లికేషన్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఒక 1 మంత్ నుంచి చాలామందికి రేషన్ కార్డ్స్ అప్రూవల్ కూడా కావడం అయితే జరిగింది. ఇదివరకే మన ఛానల్లో రేషన్ కార్డుకు సంబంధించి చాలా వీడియోస్ చేయడం అయితే జరిగింది. అయితే చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు, మాకు రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేస్తే ఇన్స్పెక్టర్ పెండింగ్ అని వస్తుంది, డిసిఎస్ఓ పెండింగ్ అని వస్తుంది, ఏం చేయాలని చాలామంది కామెంట్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీకు ఇన్స్పెక్టర్ పెండింగ్ గనక వచ్చినట్లయితే మీరు మీ సేవలో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ అయితే చేస్తారు. దాంట్లో ప్రాసెస్ ఉంటుంది. ఎందుకనంటే ఆర్ఐ సిగ్నేచర్ చేయాలి, ఎంఆర్ఓ సిగ్నేచర్ చేయాలి, నాయబ్ తహసీల్దార్ సిగ్నేచర్ చేసిన తర్వాత ఆపరేటర్ దగ్గరికి ఆ అప్లికేషన్ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇన్స్పెక్టర్ పెండింగ్ ఓకే అయిన తర్వాత అది డిసిఎస్ఓ పెండింగ్కు వెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీ ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లీట్ అయిన తర్వాత మీ డిస్టిక్ వెళ్ళడం అయితే జరుగుతుంది. మీ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్లో ఈ డిసిఎస్ఓ ఆఫీస్ కూడా ఉంటుంది, వాళ్ళకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ రేషన్ కార్డు అప్రూవల్ చేయడం అయితే జరుగుతుంది. చాలామంది రేషన్ కార్డు అప్లై చేసిన తర్వాత స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని కూడా కామెంట్ చేయడం అయితే జరిగింది. మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మన ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియో కూడా ఒకసారి అయితే చూడండి. మీకు రేషన్ కార్డు తొందరగా అప్రూవల్ కావాలి అని అంటే మీరు మీ సేవలో అప్లికేషన్ చేసిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో మీరే సిగ్నేచర్స్ చేయించి కంప్యూటర్ ఆపరేటర్ రూమ్లో కూడా మీరు ఓకే చేయించిన తర్వాత మీకు డిసిఎస్ఓకు పెండింగ్ వెళ్ళడం అయితే జరుగుతుంది. మీరు వీలైతే అక్కడికి కూడా వెళ్ళి మీ అప్లికేషన్ అనేది అప్రూవల్ కనుక చేయించుకున్నట్లయితే మీకు ఒక 1 వీక్లో కూడా రేషన్ కార్డు వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మేము ఎక్కడికి వెళ్ళమన్నట్లయితే కూడా మీకు ఒక 10 డేస్ 15 డేస్ ఒక 1 మంత్ లోపు అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆగస్టు 10 లోపు కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. రీసెంట్గా చాలామందికి కొత్త రేషన్ కార్డులు అనేది రావడం అయితే జరిగింది. ఆ రేషన్ కార్డులలో కీ రిజిస్టర్ సీరియల్ నెంబర్ అనేది లేదు. అయితే చాలామంది ఈ నెంబర్ లేదు, ఈ రేషన్ కార్డు ఓకే అయ్యిందా కాలేదా, దీనివల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా అని అనుకుంటున్నారు. దీనికి రేషన్ కార్డుకి ఎటువంటి సంబంధం అయితే లేదు. మీకు అప్రూవల్ వచ్చిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఓకే అయినట్లే. ఈ కీ రిజిస్టర్ నెంబర్ లేకున్నా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఆన్లైన్కు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.